స్టార్ హీరోయిన్ కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో నరకం చూసిందా? ప్రేమ పేరుతో ఒక వ్యక్తి ఆమెను మానసికంగా ఏ స్థాయిలో టార్చర్ పెట్టాడు? ఆఖరికి ప్రతి నెల ఒక మహిళకు వచ్చే సహజమైన పీరియడ్స్ను కూడా అస్త్రంగా మలుచుకొని ఆమెను మానసికంగా ఎలా కుంగదీశాడు? ఇప్పుడు టాలీవుడ్లో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ప్రేమ మూవీతో యూత్ను కట్టిపెడేసిన అందాల తార అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. శతమానం భవతి, కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్స్తో అదరగొట్టిన ఈ బ్యూటీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చూస్తే ఎవ్వరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. గత 2 ఏళ్లుగా తాను ఒక వ్యక్తితో రిలేషన్లో ఉన్నానని, ఆ వ్యక్తి పెట్టిన మానసిక వేధింపులు, నార్సిస్టిక్ అబ్యూస్ భరించలేక తాను చాలా కుంగిపోయానంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది. అసలు ఆ బంధం ఆమె జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో ఒక్కసారి చూద్దాం. అనుపమ చెప్పిన విషయాల్లో అత్యంత షాకింగ్ అండ్ డిస్టర్బింగ్ విషయం ఏంటంటే ఆమె మాజీ ప్రియుడు చీప్ మెంటాలిటీ. అనుపమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేనొక నటినైనందుకు, ధైర్యంగా నా భావాలను వ్యక్తపరచినందుకు, ఆఖరికి నాకు పీరియడ్స్ వస్తున్నాయనే నిజానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి ఆ వ్యక్తి నన్ను నెట్టేశాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నెలలో ఏ రోజు వెళ్ళి అతడి తప్పులను నిలదీసిన, ఓహో నీకు పీరియడ్స్ టైమా, ఇది ఇంకా రాలేదా, ఇవన్నీ మూడ్ స్వింగ్స్, పిఎంఎస్ కదా అంటూ చాలా చులకనగా, హేళనగా మాట్లాడేవాడట. ఆ మాటలు విని తనపై తనకే అసహ్యం వేసిందట. ఆ సమయంలో షూటింగ్ సెట్స్లోని క్యారవాన్లోకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చిన రోజులు ఉన్నాయని చెప్పి అనుపమ ఎమోషనల్ అయ్యింది. ఆ టాక్సిక్ రిలేషన్ ఆమెను ఎంత మానసిక క్షోభకు గురి చేసిందంటే చివరికి తన సొంత తమ్ముడితో చనువుగా ఉండటానికి, ప్రేమగా మాట్లాడడానికి కూడా ఆమె భయపడే స్థాయికి వెళ్ళిపోయిందట. అంతేకాదు, ఒకప్పుడు తనకు పెద్ద కుటుంబం ఉండాలని, ఏకంగా 11 మంది పిల్లలు కావాలని కలలు కనేదానని చెప్పిన అనుపమ ఆ బంధంలో ఎదురైన చేదు అనుభవాలు తర్వాత ఒక మహిళగా పుట్టినందుకేనా ఈ అవమానాలు అని కుంగిపోయి అసలు పిల్లలే వద్దనుకునే డిప్రెషన్ స్టేజ్కు వెళ్ళిపోయానని సంచలన నిజాలు బయటపెట్టింది. ఆ వ్యక్తి కేవలం మాటలతోనే కాకుండా అనుపమ వేసుకునే బట్టల దగ్గర నుంచి ఆమె చేసే సినిమాల వరకు ప్రతి దాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని, కంట్రోల్ చేయాలని చూశాడట. అతని తీవ్రమైన ఒత్తిడి, మానసిక క్షోభ వల్లే ఆమె కొన్ని సినిమాల ప్రమోషన్స్కు కూడా దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. అంతేకాకుండా తనను నిశ్చితార్థం, పెళ్లి చేసుకోవాలని నిరంతరం ఒత్తిడి తెచ్చిన, తన అంతరాత్మ చెప్పిన హెచ్చరికల వల్లే ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చానని, చివరికి ఆ బంధం నుంచి బయటపడి ఇప్పుడు తన కెరియర్పై, సినిమాలపై ఫోకస్ పెట్టానని అనుపమ స్పష్టం చేసింది. అయితే అనుపమ ఎక్కడా ఆ మాజీ ప్రియుడి పేరు నేరుగా బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె గతంలో నటించిన బైసన్ హీరో ధ్రువ్ విక్రమ్తో డేటింగ్లో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ వివాదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక మహిళా ఆర్టిస్ట్ ధైర్యంగా ముందుకు వచ్చి ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ గురించి బహిరంగంగా మాట్లాడడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. చూసారుగా, బయటకు గ్లామరస్గా కనిపించే సెలబ్రిటీల వెనుక కూడా ఎంతటి వేదన, కన్నీళ్లు ఉంటాయో దీనివల్ల అర్థమవుతుంది. ప్రేమ మూవీతో యూత్ను కట్టిపెడేసిన అందాల తార అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. శతమానం భవతి, కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్స్తో అదరగొట్టిన ఈ బ్యూటీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చూస్తే ఎవ్వరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. గత 2 ఏళ్లుగా తాను ఒక వ్యక్తితో రిలేషన్లో ఉన్నానని, ఆ వ్యక్తి పెట్టిన మానసిక వేధింపులు, నార్సిస్టిక్ అబ్యూస్ భరించలేక తాను చాలా కుంగిపోయానంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది. అసలు ఆ బంధం ఆమె జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో ఒక్కసారి చూద్దాం. అనుపమ చెప్పిన విషయాల్లో అత్యంత షాకింగ్ అండ్ డిస్టర్బింగ్ విషయం ఏంటంటే ఆమె మాజీ ప్రియుడు చీప్ మెంటాలిటీ. అనుపమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేనొక నటినైనందుకు, ధైర్యంగా నా భావాలను వ్యక్తపరచినందుకు, ఆఖరికి నాకు పీరియడ్స్ వస్తున్నాయనే నిజానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి ఆ వ్యక్తి నన్ను నెట్టేశాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నెలలో ఏ రోజు వెళ్ళి అతడి తప్పులను నిలదీసిన, ఓహో నీకు పీరియడ్స్ టైమా, ఇది ఇంకా రాలేదా, ఇవన్నీ మూడ్ స్వింగ్స్, పిఎంఎస్ కదా అంటూ చాలా చులకనగా, హేళనగా మాట్లాడేవాడట.
ఆ మాటలు విని తనపై తనకే అసహ్యం వేసిందట. ఆ సమయంలో షూటింగ్ సెట్స్లోని క్యారవాన్లోకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చిన రోజులు ఉన్నాయని చెప్పి అనుపమ ఎమోషనల్ అయింది. ఆ టాక్సిక్ రిలేషన్ ఆమెను ఎంత మానసిక క్షోభకు గురి చేసిందంటే చివరికి తన సొంత తమ్ముడితో చనువుగా ఉండటానికి, ప్రేమగా మాట్లాడడానికి కూడా ఆమె భయపడే స్థాయికి వెళ్ళిపోయిందట. అంతేకాదు, ఒకప్పుడు తనకు పెద్ద కుటుంబం ఉండాలని, ఏకంగా 11 మంది పిల్లలు కావాలని కలలు కనేదానని చెప్పిన అనుపమ ఆ బంధంలో ఎదురైన చేదు అనుభవాలు తర్వాత ఒక మహిళగా పుట్టినందుకేనా ఈ అవమానాలు అని కుంగిపోయి అసలు పిల్లలే వద్దనుకునే డిప్రెషన్ స్టేజ్కు వెళ్ళిపోయానని సంచలన నిజాలు బయటపెట్టింది. ఆ వ్యక్తి కేవలం మాటలతోనే కాకుండా అనుపమ వేసుకునే బట్టల దగ్గర నుంచి ఆమె చేసే సినిమాల వరకు ప్రతి దాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని, కంట్రోల్ చేయాలని చూశాడట. అతని తీవ్రమైన ఒత్తిడి, మానసిక క్షోభ వల్లే ఆమె కొన్ని సినిమాల ప్రమోషన్స్కు కూడా దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. అంతేకాకుండా తనను నిశ్చితార్థం పెళ్లి చేసుకోవాలని నిరంతరం ఒత్తిడి తెచ్చిన, తన అంతరాత్మ చెప్పిన హెచ్చరికల వల్లే ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చానని, చివరికి ఆ బంధం నుంచి బయటపడి ఇప్పుడు తన కెరియర్పై, సినిమాలపై ఫోకస్ పెట్టానని అనుపమ స్పష్టం చేసింది. అయితే అనుపమ ఎక్కడా ఆ మాజీ ప్రియుడి పేరు నేరుగా బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె గతంలో నటించిన బైసన్ హీరో ధ్రువ్ విక్రమ్తో డేటింగ్లో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ వివాదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక మహిళా ఆర్టిస్ట్ ధైర్యంగా ముందుకు వచ్చి ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ గురించి బహిరంగంగా మాట్లాడడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. చూసారుగా, బయటకు గ్లామరస్గా కనిపించే సెలబ్రిటీల వెనుక కూడా ఎంతటి వేదన, కన్నీళ్లు ఉంటాయో దీనివల్ల అర్థమవుతుంది. ఆ వ్యక్తి కేవలం మాటలతోనే కాకుండా అనుపమ వేసుకునే బట్టల దగ్గర నుంచి ఆమె చేసే సినిమాల వరకు ప్రతి దాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని, కంట్రోల్ చేయాలని చూశాడట. అతని తీవ్రమైన ఒత్తిడి, మానసిక క్షోభ వల్లే ఆమె కొన్ని సినిమాల ప్రమోషన్స్కు కూడా దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. అంతేకాకుండా తనను నిశ్చితార్థం పెళ్లి చేసుకోవాలని నిరంతరం ఒత్తిడి తెచ్చిన, తన అంతరాత్మ చెప్పిన హెచ్చరికల వల్లే ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చానని, చివరికి ఆ బంధం నుంచి బయటపడి ఇప్పుడు తన కెరియర్పై, సినిమాలపై ఫోకస్ పెట్టానని అనుపమ స్పష్టం చేసింది. అయితే అనుపమ ఎక్కడా ఆ మాజీ ప్రియుడి పేరు నేరుగా బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె గతంలో నటించిన బైసన్ హీరో ధ్రువ్ విక్రమ్తో డేటింగ్లో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ వివాదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక మహిళా ఆర్టిస్ట్ ధైర్యంగా ముందుకు వచ్చి ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ గురించి బహిరంగంగా మాట్లాడడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. చూసారుగా, బయటకు గ్లామరస్గా కనిపించే సెలబ్రిటీల వెనుక కూడా ఎంతటి వేదన, కన్నీళ్లు ఉంటాయో దీనివల్ల అర్థమవుతుంది. అనుపమ చెప్పిన ఈ విషయాలపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.